ఇక ఈరోజు కూడా చూసుకున్నట్లయితే అంటే ఇప్పటివరకు జమ చేసిన డబ్బులైతే ఇవి. ఇక రేపటి నుంచి కూడా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నారో మనకి జిల్లాల అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ జిల్లాలలో ఎవరి పేర్లు అనేది ఉంటాయో వారి ఖాతాలలో మాత్రమే ఎట్టకేలకు ఈ రూ. 2016, రూ. 4016 మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలలోనైతే జమ అవుతాయి. ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోతున్న రోజుల్లో ఈ కొత్త అంటే ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ ఎలాగైతే వచ్చిందో మళ్ళీ కొత్త మార్పు చేర్పులతో రావడానికి అవకాశాలు అయితే ఉంది ఈ 2-3 నెలలలో. దీంతో పాటుగా చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి యొక్క వివరాలు తెలుసుకుందాము. ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు రూ. 2500 నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు ఈ రూ. 2500 పథకం కూడా ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దీంతో పాటుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు కూడా ఈ కొత్త పెన్షన్ల పెంపు కోసం గాను కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం గాను చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక వారికి ఆ కొత్త పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ అవుతాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సో తప్పకుండా వీడియోని అయితే వీలైనంత మందికి షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హుల ఖాతాలలో ఎట్టకేలకు రూ. 2016, రూ. 4016 జూన్ నెల పెన్షన్ డబ్బులను నిన్నటి వరకు ఈరోజు వరకు పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక రేపు ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక రేపు తెలంగాణ